హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో గ్లోయింగ్ స్కిన్ కోసం నేను ఒక ఆయిల్ అయితే ప్రిపేర్ చేశాను. ఈ ఆయిల్ మనము ఇప్పుడు ఎక్కువగా వైరల్ అవుతుందండి. ఈ ఆయిల్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ చేయాలి, స్కిన్‌కి ఏ విధంగా యూజ్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మనం ఒక క్యారెట్‌ని తీసుకొని క్యారెట్‌ని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత బాగా తురుముకొని ఈ విధంగా పక్కన పెట్టుకోండి. తర్వాత బీట్రూట్‌ని తీసుకున్నాను. బీట్రూట్‌ని కూడా అదే క్వాంటిటీలో తీసుకొని తురుముకోవాలి. 1 క్యారెట్ తీసుకుంటే గనుక 1 బీట్రూట్ తీసుకోండి. ఇవి రెండిటిని బాగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా బాగా ఫ్రెష్‌వి తీసుకోండండి. వాటర్‌తో క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని తురుముకోండి. తర్వాత ఆరెంజ్ తీసుకున్నాను. ఆరెంజ్ పీల్ కూడా తీసుకోవాలండి. నేను 2 ఆరెంజెస్ అయితే తీసుకున్నాను. ఈ 2 ఆరెంజెస్ పీల్ అయితే తీసుకుంటున్నాను. తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. సిజర్స్‌తో కానీ లేదా మనం హ్యాండ్‌తో కట్ చేసినా కానీ మనకి చిన్న చిన్న పీసెస్‌లా అయిపోతాయి. ఈ విధంగా తీసుకొని చిన్ని చిన్ని పీసెస్ లాగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ మూడిటిని. మనకి క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, ఆరెంజ్ పీల్ కానీ మన స్కిన్‌కి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఆరెంజ్‌లో అయితే కనుక మనకి విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన స్కిన్ మీద ఉన్న ఏదైనా మచ్చలను కానీ అండ్ ముడతల్ని కానీ ఈజీగా రిమూవ్ చేస్తుంది. క్యారెట్, బీట్రూట్ మన స్కిన్‌ని వైట్నింగ్‌గా చేయడానికి యూజ్ అవుతుంది. వీటన్నిటిని కూడా ఒక బౌల్ తీసుకొని బౌల్‌లో యాడ్ చేసుకుంటున్నాను. బీట్రూట్‌ని అండ్ క్యారెట్‌ని మనం తీసుకున్న ఆరెంజ్ పీల్ తీసుకున్నాం కదా చిన్న చిన్న ముక్కలు, అవి మొత్తం కూడా తీసుకొని బాగా మిక్స్ చేసుకుందాము ఒక బౌల్‌లో తీసుకొని. ఇవి స్కిన్‌కి అప్లై చేయడం వల్ల చాలా బాగా మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. స్కిన్‌ని ట్యాన్ ఎక్కువగా ఉన్నా కానీ, స్కిన్ డల్ అయిపోతున్నా కానీ, మన స్కిన్‌ని గ్లోయింగ్‌గా చేయడానికి, స్కిన్ వైట్నింగ్‌గా చేయడానికి ఈ ఆయిల్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఆ తర్వాత ఇవి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత నేను వీటిల్లోకి కోకోనట్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. ఆల్మండ్ ఆయిల్ అయినా తీసుకోవచ్చండి. కోకోనట్ ఆయిల్ కానీ, ఆల్మండ్ ఆయిల్ కానీ తీసుకోండి. కోకోనట్ ఆయిల్ ఉంటే కోకోనట్ ఆయిల్ మనము తీసుకున్న ఫ్రెష్‌ది ఉంటే యాడ్ చేసుకోండి. ఆల్మండ్ ఆయిల్ అయినా తీసుకోండి. నేను బౌల్‌తోనే 3 బౌల్స్ అయితే తీసుకుంటున్నాను. ఈ బౌల్‌కొచ్చే మనకొక 4 ఆర్ 5 టేబుల్స్ అయితే ఆయిల్ పడుతుంది. అలా నేను ఒక 3 బౌల్స్ అయితే స్మాల్ బౌల్‌తో యాడ్ చేసుకున్నాను ఆయిల్‌ని. ఇలా ఆయిల్ మొత్తం ఈ తీసుకున్నాం కదా వాటిలో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం గ్యాస్ మీద పెట్టుకొని ఈ విధంగా స్లోగా పెట్టుకోవాలండి మంట. మనం ఎక్కువ హైలో పెట్టుకున్నామంటే మనకి ఈజీగా మాడిపోతుంది. ఆయిల్‌లో అనేవి మనం ఇవి తీసుకున్న ఇంగ్రీడియెంట్స్ మొత్తం కూడా ఆయిల్‌లో అబ్జర్వ్ చేసుకోకుండా వెంటనే మాడిపోతాయి కాబట్టి మనం స్లోగా పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. బాగా డ్రై అయ్యేంత వరకు, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోకూడదు. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మనకి ఆయిల్ చూసారా ఎట్లా చేంజ్ అవుతుందో ఆ విధంగా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మనకి వెంటనే వచ్చేస్తుంది ఆయిల్ కలర్ చేంజ్ వస్తుంది. కానీ కొంతసేపు ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. బాగా బ్రౌన్ కలర్‌లో వచ్చేస్తుందంటే ఆయిల్ మాడిపోతుందండి. కాబట్టి ఆయిల్‌లో ఆ కలర్‌లో కాదు, ఒక ఆరెంజ్ యెల్లో షేడ్‌లో వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుంది. గ్యాస్ స్లోగా పెట్టుకొని కుక్ చేసుకోవాలి. తర్వాత ఈ ఆయిల్‌ని మనము స్ట్రైనర్‌తో కానీ లేదా ఏదైనా పల్చటి క్లాత్ తీసుకోండి. లేదా హ్యాండ్‌తో మనం ప్రెస్ చేసి తీసుకున్నా కానీ మనకి ఆయిల్ ఈజీగా అబ్జర్వ్ చేసుకొని ఆ క్లాత్ నుంచి మనకి కిందకొస్తుంది. పల్చటి క్లాత్ అయితే తీసుకోండి. లేదా ఈ విధంగా స్ట్రైనర్‌తో తీసుకొని ముందుగా ఆయిల్ తీసేసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని క్లాత్‌తో కానీ, హ్యాండ్‌తో కానీ ప్రెస్ చేసి తీసుకోండి. నేను హ్యాండ్‌తో ప్రెస్ చేసి బాగా తీసేసాను ఆయిల్ మొత్తాన్ని. ఈ ఆయిల్ ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, ఎలా స్టోర్ చేసుకోవాలో నేను చెప్తానండి. ఇప్పుడు నేనైతే కనుక ఆయిల్ మొత్తాన్ని ప్రెస్ చేసి తీసేసుకుంటున్నాను. ఒక బౌల్‌లోనికి లేదా ఒక గాజు సీసాలోనికి తీసుకోండి. ఇది మనకి 1 ఇయర్ వరకు కూడా స్టోర్ అయి ఉంటుందండి. నేను ఒక 1 మంత్‌కి సరిపోయేంత వరకు ప్రిపేర్ చేశాను. మనం ఈ ఆయిల్‌ని నైట్ టైం కానీ, మార్నింగ్ టైం కానీ ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. మార్నింగ్ టైం అయితే గనక బాత్ చేసే ముందు 30 మినిట్స్ ముందు ఫేస్‌కి, నెక్‌కి, హ్యాండ్స్‌కి అప్లై చేసుకోండి. అప్లై చేసిన తర్వాత
నార్మల్ వాటర్తో కానీ గోరువెచ్చని నీటితో కానీ రిమూవ్ చేసుకోండి. అదే నైట్ టైం అప్లై చేసుకుంటే కనుక నైట్ పడుకోబోయే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఫేస్ బాగా అప్లై చేసుకొని మసాజ్ చేసుకొని మార్నింగ్ మీరు ఏదైతే డైలీ ఫేస్ వాష్ యూస్ చేసుకుంటారో లేదా నార్మల్గా వాటర్తో క్లీన్ చేసుకోండి. ఫేస్ వాష్ అలవాటు ఉంటే కనుక ఫేస్ వాష్ అయినా చేసుకోవచ్చు, లేదా నార్మల్ వాటర్తో రిమూవ్ చేసుకోండి. ఈ విధంగా యూస్ చేసుకోవాలండి. మనం బయట పెట్టే ఉంచాలి ఆయిల్ని. మనం ఫ్రిడ్జ్లో ఏం స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కోకోనట్ ఆయిల్ ఏ విధంగా అయితే మనం బయట పెట్టి ఉంచేస్తామో సేమ్ అదే ప్రాసెస్లో ఆయిల్ బయట పెట్టేనే మనం ఉంచుకోవచ్చు. తర్వాత కొంచెం కొంచెం డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది. ఒక 5 డ్రాప్స్కే మన స్కిన్కి చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుందండి. స్లోగా మసాజ్ చేసుకోండి, వ్రింకిల్స్ రిమూవ్ అయిపోతాయి. మెయిన్గా స్కిన్ చక్కగా వైట్నింగ్ అవ్వటానికి ఈ ఆయిల్ చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ స్కిన్ ఎప్పుడు కూడా గ్లోయింగ్గా కనిపిస్తుంది. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ ఆయిల్ యూజ్ చేయటం వలన. తప్పకుండా యూజ్ చేయండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఓన్లీ మనం ఒక క్యారెట్తో కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే కనుక ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసి ప్రిపేర్ చేసి ఆయిల్ అనేది స్టోర్ చేసి ఉంచాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా హ్యాండ్స్ కూడా నెక్ కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసి మసాజ్ చేసుకోండి. తప్పకుండా మసాజ్ అయితే చేయండి. వ్రింకిల్స్ అయితే ఈజీగా రిమూవ్ అయిపోతాయి. తప్పకుండా ఒక 5 మినిట్స్ వరకు మసాజ్ చేసుకుంటే కనుక మన స్కిన్కైనా కానీ చాలా బాగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరిగి స్కిన్ మీద ఉన్న వ్రింకిల్స్ని ముడతల్ని చక్కగా రిమూవ్ చేస్తుంది. ఈ విధంగా ఆయిల్ని అయితే తప్పకుండా నైట్ అండ్ మార్నింగ్ అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని మన స్కిన్కి అనేది ఎలాంటి మచ్చల్ని కానీ ఎలాంటి పిగ్మెంటేషన్ కానీ లేకుండా స్కిన్ ఎప్పుడు ఫెయిర్నెస్గా ఉంచడానికి మనకి ఈ ఆయిల్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ విధంగా మనకి ఏదైనా హ్యాండ్తోనైనా అప్లై చేసుకోవచ్చు, లేదా ఇలాంటిది మనకి చిన్నపిల్లల దగ్గరనైనా ఉంటుంది కదా స్ప్రే బాటిల్స్ కానీ, లేదా మనకి సీరం బాటిల్స్ కానీ ఉంటాయి కదా, వాటిలో కొంచెం కొంచెం డ్రాప్స్ అల్లే పడేటట్టు మన స్కిన్ మీద ఉండేటట్టు తీసుకోండి. లేదైనా హ్యాండ్తోనైనా తీసుకొని కొంచెం కొంచెంగా తీసుకొని మసాజ్ చేసుకోవచ్చు.